ఇట్ ఈస్ ఎ రివ్యూ ఆఫ్ కంగువా. 2 hours 34 minutes రన్ టైమ్తో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. మరి ఇంకా సూర్య గారు ఈ మూవీతో హిట్ కొట్టారా లేదా ఈ విషయాలని తెలియాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీ ట్రైలర్తోనే మనకి క్లారిటీ ఇచ్చేశారు. ఇది 2 generations మధ్య జరిగే మూవీ అని చెప్పేశారు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక 5 తెగలు అయితే ఉంటాయి. 5 తెగలకి మన హీరోకి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. మన హీరో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు, ఆ మాట ఎలా నిలబెట్టుకున్నాడు, తర్వాత మన హీరో స్టైలిష్గా కనిపించే హీరో పోలీసులకి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు సైడ్ నుంచి. మరి ఇవన్నీ తెలియాలంటే ఇంకే మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో మెయిన్గా చెప్పుకోవడానికి ఏమైనా బాగుందంటే అది సూర్య గారి యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం సూర్య గారే మనకి హైలైట్గా కనిపిస్తూ ఉంటారు. ఇంక ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో ఈ బ్యాక్గ్రౌండ్ చూపించడానికి అంటే పూర్వకాలంలో ఏం జరుగుతుందన్న ఈ సెట్టింగ్ చూపించడానికి మనకు చాలా టైం అయితే తీసుకుంటారు. అక్కడ సీన్స్ అయితే ఎంగేజింగ్ అయితే అనిపించదు. ఆ ట్రెడిషనల్ వేలో చూపించడం అని ట్రై చేశారు కానీ అవంతా కనెక్ట్ అయ్యేలాగా ఏమీ లేదు. ఇంక ఇంటర్వెల్ తర్వాత నుంచి మన కంగువా ఎంట్రన్స్తో మూవీ అయితే వేరే లెవెల్కి వెళ్తూ ఉంటుంది. కంగువా ఎంట్రీతోనే ఫైట్ సీన్స్తో మంచి ఎలివేషన్స్తో డైలాగ్స్తో బాగానే వెళ్తూ ఉంటుంది మూవీ సెకండ్ హాఫ్లో అయితే. కానీ బీజిఎం అయితే కొన్ని చోట్ల అయితే అంత హైక్ అయితే ఇవ్వదు, కొన్ని చోట్ల బాగానే హైలైట్ చేసింది. సాంగ్స్ అయితే డీసెంట్గా ఉన్నాయి. రొటీన్ బీజిఎం వింటున్నట్టు అనిపిస్తుంది, అంతకు మించి కొత్తగా అంటూ ఏముండదు. కొన్ని సీన్స్ స్లోగా ఉంటాయి, వాటిని తప్పించి మిగతా మూవీ అంతా బాగానే ఉంటుంది. ఒకసారి అయితే చూడొచ్చు. సూర్య గారు బాగా చేశారు, మిగతా యాక్టర్స్ అందరూ డీసెంట్గా చేశారు. ఒక మన హీరో క్యారెక్టర్ తప్పించి మిగతా వాళ్ళందరూ ఉన్నామంటారు కానీ వాళ్ళకంత పవర్ఫుల్గా ఎలివేషన్ ఇచ్చినట్టు ఏం కనిపించలేదు. మూవీ అంతా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి అంత హైక్ ఇచ్చి ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది, అంత హైక్ అయితే ఇవ్వలేకపోయారు. ఈ మూవీలో చిన్నపిల్లడు బాగా చేశాడు. లాస్ట్లో స్పెషల్ ఎంట్రీ అయితే ఉంటుంది, అది కూడా బాగుంది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.